హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎప్పుడు పితికిపప్పు అంటే కూల్ చేసుకొని తింటారు, లేదంటే పేల్చుకొని తింటారు. అది కాకుండా ఇప్పుడు పాయసం చేసుకొని తినచ్చు అనమాట. అది ఎలాగని నేను చూపిస్తాను. హల్వాను చేసుకోవచ్చు. పాయసంలోనూ 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక రకము, మళ్ళీ ఇంకొక రకమును మళ్ళీ నేను చూపిస్తాను. హల్వాను ఎలా చేయాలని నేను చూపిస్తాను. ఇప్పుడైతే పాయసం చూపిస్తున్నాను. ఫస్ట్ పితికిపప్పు బాగా కడుక్కొని ఒక కుక్కర్లో ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెట్టుకోవాలి. నేను కాస్త ముందుగా పెట్టాను. ఫస్ట్ నుంచి వీడియో తీయాలంటే లాంగ్ అవుతుందని, ఉడికే టైం పడుతుంది కదా పప్పు, అందుకనేసి ఉడుకుతూ ఉంది. ఉడికే లోపల మనము చిన్న మిక్సీకి వేసుకోవాలన్నమాట. కొబ్బరి కొద్దిగా, గసాలు కొద్దిగా, ముంత మామిడి పప్పు ఒక 2 యాలక బుడ్డలు, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. నట్స్ ఇవన్నీ నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. ద్రాక్ష, ముంత మామిడి పప్పు, సారపప్పు, బాదాముల పప్పు, కర్బూజా గింజలు అన్నమాట. మీ దగ్గర ఇంకా ఏవేవి ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు. ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకొని వస్తాము. ఇలా నున్నగా పేస్ట్ చేసుకోవాలి. అంతలోపల బెల్లం సాను కొట్టబెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ పప్పు ఉడికిందా లేదా చూస్తాము. చూడండి, ఇట్లా అంటే ఉడికిందనమాట. ఇప్పుడు బెల్లం వేసుకుంటాము. మీరు రుచికి తగినంత బెల్లం వేసుకోండి. బెల్లం వద్దనుకుంటే ఆ ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను 1 కప్ వేసుకున్నాను. కాస్త ఈ బెల్లం అంతా కరగాలి. బెల్లం అంతా వేసింది, కరిగింది కదా. ఇప్పుడు మనము ఈ కొబ్బరి గసాలు వేసుకున్నాం కదా, ఇది సాను ఇందులోకి వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చాలా హెల్త్కి మంచిది ఇది. బాడీ హీట్ అయిందంటే కూలింగ్ చేస్తుంది అనమాట పితికిపప్పు. ఒక 2 నిమిషాలు ఉడికిని. ఇది కొబ్బరి గసాలు వేసాం కదా, ఇది ఉడికే లోపల మనము ఇంకొక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ గీ వేసుకుంటాము. గీ కరిగిన తక్షణము పప్పులన్నీ వేయించుకుంటాము. ముంత మామిడి పప్పు బాగా వేగనివ్వండి. ఇప్పుడు ద్రాక్ష వేసేస్తాము. ద్రాక్ష అంతా వేగింది కదా, ఇప్పుడు అన్ని పప్పులు వేసేసి వేయించుకొనేస్తాము. చూడండి, ఇప్పుడు చూడండి, ఇది సాను బాయిల్ అవుతుంది. ఇంకొక 2 నిమిషాలు. మనం ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, ఇవన్నీ ఇందులోకి వేసి కలబెట్టుకుంటాము. చూడండి, మనము పితికిపప్పు పాయసం రెడీగా ఉంది. ఇలా తాగేకైతే ఇలా బాగుంటుంది. కొంచెం జారుడుగా ఉంటేనే బాగుంటుంది. లేవద్దు తిక్కుగా కావాలంటే ఇంకాసేపు ఉడకనిస్తే థిక్నెస్ వస్తుందన్నమాట. హెల్త్కి చాలా మంచిదన్నమాట. బాడీ హీట్ అయింటే తగ్గిస్తుంది. ఇప్పుడు మన పాయసం రెడీగా ఉంది. ఆఫ్ చేసుకొనేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము. చూడండి, ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. చల్లారితే బాగానే ఉంటుంది. కొంతమందికి వేడిగా అయినా ఇష్టము. మీరు ఎలా అయినా ఇచ్చేసుకోండి. ఒక మాట ఇలా పితికిపప్పు పాయసం ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి. మరొక వంటకంతో మీతో కలుసుకుంటాను. బాయ్.